కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేంద్రంగా జరిగిన 8వ బిఎస్ఎస్ జాతీయ మహాసభ చాలా ఘనంగా జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత మరియు అభివృద్ధిపై పలు రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై పలువురు ప్రజా సంఘాల నాయకులు స్వాతంత్ర అనంతరం జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. బీసీల వెనుకబాటుతనం మరియు పారిశ్రామిక రంగంలో బీసీల పాత్రపై తీర్మానాన్ని ఆమోదించారు. మైనారిటీల అక్షరాస్యతపై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. పారిశ్రామికీకరణపై ఎస్సీ, ఎస్టీల వర్గాల ముగ్గుపై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. దశాబ్ద కాలంగా ప్రజా ఉద్యమాలలో ఉన్న రామతీర్థం అమరేష్ ను ఆంధ్రప్రదేశ్ బిఎస్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. జాతీయ పారిశ్రామిక విభాగ కన్వీనర్ గా అడ్వకేట్ సునీల్ కుమార్ ని, విద్యా పాలసీ అడ్వైజర్ గా ఎరుకల కృష్ణను, బీసీ కన్వీనర్ గా ఎంగల ఈరన్నను, బోయ దేవేంద్రను కార్యకర్తల సంక్షేమ నిధి కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరి చేత బిఎస్ఎస్ చీఫ్ మరియు హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హనీఫ్, హకీం, ఇస్మాయిల్, కదీర్, వసుంధర, లక్ష్మమ్మ, బతుకన్న, లక్ష్మీనారాయణ, మాల నరసప్ప మరియు తదితర విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.